సారీ శ్రీధర్, కోపం వచ్చిందా? క్షమించమంటున్నాను కదా శ్రీధర్. పోనీ లెంపలేసుకోమంటావా? పోనీ గుంజలు తీయమంటావా? సారీ శ్రీధర్, అలా దురుసుగా మాట్లాడకూడదు, తప్పే, ఒప్పుకుంటాను. ఎంత ఆడతాను నాలో లేదని నువ్వన్నా, నేను ఆడపుట్టికే పుట్టాను కదా. నాకు స్త్రీలకుండే సహజ సిద్ధమైన అసూయ ద్వేషాలు ఉంటాయి కదా. నువ్వు నన్ను కాదని ఎక్కువగా వసతితో చనువుగా ఉండటం చూసి భరించలేక అలా మాట్లాడాను. దురుసుగా మాట్లాడాను, కాదన్ను. కానీ ఆ మాటల వెనుక నీ పట్ల నాకున్న ప్రేమని నువ్వు గ్రహించలేదు. చెప్పు శ్రీధర్ ప్లీజ్. నా మనస్తత్వం నీకు బాగా తెలుసు. క్షమించమంటున్నాను, తప్పైందంటున్నానుగా. అయినా కూడా నువ్వు కనకరించట్లేదంటే అవును, నువ్వంటే పిచ్చి, నీ ప్రేమంటే పిచ్చి. నీకోసం పిచ్చి పిచ్చిగా చావడానికైనా ఈ పిచ్చిది సిద్ధమే. ఏంటి పిచ్చి పని? జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రాకుండా జాగ్రత్త, సరేనా? ముందు కళ్ళు తుడుచుకో. కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. అయితే నా మీద కోపం పోయినట్టేగా శ్రీధర్? పోయిందంటేనే. లేదంటే చాకుతో ఒళ్ళంతా ఘాట్లో పెట్టుకుంటావా? ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా ప్రేమ కలిగినా నీతో కష్టమే. పిచ్చి. అమ్మయ్యా, నువ్వు నన్ను ఎక్స్క్యూజ్ చేశావు. ఈ గొడవ ఎక్కడ సద్దు మనగదోనని హడలిపోయాను. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకుని క్షమించావు. ఇది నిజంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన మెమరబుల్ మూమెంట్. అయితే మందు పార్టీ రెడీ చేయి. టైం గాని టైంలో డ్రింక్ పార్టీ ఏంటి శ్రీధర్? నో శ్రీధర్. మరి సంథింగ్ స్పెషల్గా కూల్ డ్రింక్ పార్టీ. ఇప్పుడే 2 నిమిషాల కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. ఇప్పటికీ డ్రింక్తో అడ్జస్ట్ అయిపో. అన్నీ కలిసి వస్తే రేపు ఈవినింగ్ ఫుల్ డ్రింక్ పార్టీ ఇస్తాను, సరేనా? కాదంటే నువ్వు ఊరుకుంటావా? గివ్ మీ జస్ట్ 2 minutes. ఓకే.